నరసాపురం దగ్గర మొగలితుర్రు మా కాపురస్థలం. మా ఇంటి పేరు వేమూరువారు. నా పేరు పార్వతీశం. నేను టేలర్ హైస్కూల్లో ఏదో ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడి పాఠశాలలో విద్య ఏమీ బాగుండలేదని, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయం. అందుచేత వృధాగా ధనవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానివేశాను. మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనుక సుఖంగా ఏ పనీ చేయకుండా ఇంటి దగ్గర కూర్చుని దేశకాల వైపరీత్యాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒకరోజున మా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్యలో ఇంగ్లాండు వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండు ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులోని మంచిచెడ్డలు, కష్టసుఖాలు నాలో నేను తర్కించుకున్నాను. అన్ని విధాలా దేశాటనం శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశం వెళ్ళి వారి ఆచార వ్యవహారాలు చూసి గుట్టుమట్టూ తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్ళి బారిస్టరు చదువుదామని నిశ్చయించుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమీ చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయం ఆయనతో చెబితే దీని సారస్యం గ్రహించలేడని భావించి ఆయనకు చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకున్నాను. నర్సాపురం వెళ్ళి 4 రోజులలో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయల్దేరాను. ఇంగ్లాండు ప్రయాణం గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన పాఠం వల్ల, ఆ తర్వాత చదివిన భూగోళశాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్లే మార్గం నాకు తెలుసు. కాని అక్కడకు తీసుకుని వెళ్లవలసిన సాధన సామగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగినవారు ఎవ్వరూ లేకపోయారు. నరసాపురంలో ఉన్న దొరలనెవరినైనా అడుగుదామంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్లు నవ్వుతారేమోనని వారిని అడగడం మానివేశాను. నా సహజ సూక్ష్మబుద్ధిని ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడి నుండి తీసుకువెళితే ఇంకా కావలసినవి త్రోవలోనో లేదా అక్కడికి వెళ్లిన తరువాతో కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చుపెట్టకూడదని సూక్ష్మంగా తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతాయి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవగానే కావలసిన సామాన్ల జాబితా రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు నలిపిన పొడుము, నాలుక గీసుకోవడానికి కొన్ని తాటాకు ముక్కలు. దంతధావనం అయిన తర్వాత స్నానమే కదా, అందుకవసరమైనవి. ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానానంతరం తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరిచిప్పలో కొంచెం చాదు, ముఖము చూసుకోవడానికి పావలా పెట్టికొన్న చిన్న అద్దము. తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరమని తోచినవి 4 ట్విల్ షర్టులు, 2 టైలు, 2 జతల నూలు మేజోళ్ళు, 3.5 రూపాయల బూట్ల జోడు. అక్కడ సూట్లు అవసరం గనుకను, చలి దేశం గనుకను 15 రూపాయలు ఖర్చుపెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలీచాలకుండా తయారైన కుళ్ళు సూట్లు 2. ఇంగ్లాండు వెళితే మాత్రం మన వేషం పూర్తిగా ఎందుకు మానవలనని సాధ్యమైనంతవరకు స్వదేశీ పద్ధతి అవలంబిద్దామని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజాల ఎర్రని జపాను సిల్కు కొన్నాను. దుస్తుల తరువాత ఆలోచించవలసినది భోజనం కదా. అందుకు అవసరమైనది మంచినీళ్లు తాగడానికి ఒక మరచెంబు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లచేత అంటుముట్టకుండా మనమే స్వయంపాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగూ దొరకదు కదా, రొట్టెలు కాల్చుకుని తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెల్లో నంచుకోడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోడానికి చిన్న అట్లపెనము, స్టవ్లో పోసుకోడానికి కిరోసిన్, చిన్న సీసాలో స్పిరిటు సిద్ధం చేసుకున్నాను. భోజన సామగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్ల గురించి ఆలోచించాను. వెళ్లేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నరసరావుపేట మడతమంచము, దానిమీద పక్కకు నేను మామూలుగా ఉపయోగించుకునే ఇంట్లో కుట్టిన బొంత, కప్పుకోవడానికి నారింజపండు రంగు శాలువా తీసుకున్నాను. ఇవిగాక ఇంకా ఏమి అవసరముంటాయని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళితే బాగుంటుందని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకువెళ్లవలసినవేవీ కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనపడవచ్చు. కాని వెళ్లేది దూరదేశము, ఏ చిన్న వస్తువు మరిచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటినుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకువెళ్లాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్లడానికి తేలికగా ఉంటుందని
ఒక చిన్న సీనారేకు పెట్టె చేయించి దానికి బంతిపువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకుని శుభదినము నిశ్చయించుకుని వర్జ్యము లేకుండా చూసుకుని శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్లాను. మొగలితుర్రు, నర్సాపురము, ఇంకా చుట్టుపక్కల గ్రామాలు 2-3 తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినవాడిని కాను. ఇంతకాలం నర్సాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చుని వెళుతూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్లో వెళ్లడమన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపపొట్టు, సాతాళించిన, తాలింపు వేసిన శనగలు నములుతూ ఇంగ్లాండులో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అని కలలు కంటూ నిద్రపోయాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకువ రావడంతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘశ్వాస విడిచి పడవ దిగి త్వరగా స్టేషనుకు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్టు ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి? ఎక్కడికి? ఏ రైలుకు? అని ఆరంభించాడాయన. నేను ఎక్కడికి వెళితే ఆయనకెందుకు? నా వ్యవహారమంతా ఆయనతో చెబితే గుట్టు బయటపడుతుందని భావించి, సరే అదంతా ఎందుకులెండి, ఇప్పుడు టిక్కెట్టు త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి టిక్కెట్టు ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండు అన్నాడు. కొంచెం సేపైన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకుని వెళ్ళి టిక్కెట్టు ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి? అన్నాడు. చెబుతానులెండి, టిక్కెట్టు ఇవ్వండి. ఏమయ్యా ఈ అల్లరి? ఏ ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్నవాళ్లందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇదేమిటయ్యా, వట్టినాటుపురం మనిషిలా ఉన్నావే, నీవు వెళ్లే ఊరు చెప్పకపోతే టిక్కెట్టు ఎలా ఇచ్చేదయ్యా? పో అయ్యా, బుద్ధి లేనట్లు ఉంది. వాళ్లంతా కాచుకున్నారు, లైన్లో ఉన్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్నవాళ్లంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెడుతుందండి, చాలా చోట్ల ఆగుతుంది. అందుచేత మీరు ఏ ఊరు వెళ్లాలో చెబితే ఆ ఊరికే టిక్కెట్టు ఇస్తారు అని ఆ పెద్దమనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుకని టిక్కెట్టిచ్చే ఆయనతో చెన్నపట్టణము వెళ్ళాలి అని చెప్పాను. నేను అలా అనేసరికి ఆయన కళ్ళు ఎర్రజేసి, ఏమయ్యా ఇది? ఈ పొద్దు ఎక్కడినుంచి వచ్చావయ్యా? వట్టి జంతువులా ఉన్నావు, పో అయ్యా, అవతలికి పో, వాళ్లంతా కాచుకుని ఉన్నారు. పొమ్మంటే ఏమిటయ్యా అట్లా మూతిపెట్టుకుని చూస్తావు? పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పటిదాకా ఎక్కడైనా పడుకుని తూగు, నిద్రపో, పో అయ్యా అన్నాడు. నా దగ్గర ఉన్నవాళ్లంతా నన్ను అవతలికి తోసేశారు. పోనీ కొంచెం సమ్మర్దము, రద్దీ తగ్గిన తరువాత మళ్లీ వద్దామని వెళ్లాను. రైలు వస్తుందేమోనని గంట కొట్టారు. అప్పుడు మళ్లీ వెళ్ళి, పట్నం బండి ఎప్పుడొస్తుందండి అని అడిగాను. సాయంకాలము అన్నాడు ఆయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందర పని ఉందే అన్నాను. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ, తిరిగి వచ్చావా? తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకుని చకచకా పోయాడు మాస్టరు. నామీద కోపంచేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకు వెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడుదామని నోరు తెరిచేసరికి ఆయనే, వచ్చావా? పట్నం బండి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి మళ్లీ వచ్చావా? ఒక్కసారి చెబితే నీకు బుద్ధి లేదా అని ఆరంభించాడు. అసలే అరవవాళ్లంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతో నల్లగా మరీ అసహ్యంగా ఉన్నది. నేను తెలియని విషయం నెమ్మదిగా అడుగుతుంటే ఆయన అంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండు వెళుతున్నాను, జాగ్రత్త అని చెబుదామనుకున్నాను. కాని ఆయన్నింతకంటే ఏడిపిస్తే బాగుండదనిపించి ఆగిపోయాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.